హాయ్ అండి, తెలుగు వారికి ఎంతో ఇష్టమైన చింత చిగురు పప్పు కూర ఎలా చేయాలో చూద్దాం రండి. దానికోసం కుక్కర్ తీసుకుని 1 కప్పు కందిపప్పును వేసుకుని 2-3 సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత 3 కప్పుల నీళ్లు వేసుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పప్పులోకి 1 ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకుని పప్పులోకి చిటికెడు పసుపు, తగినంత సాల్ట్, చింత చిగురు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి 4 ఎల్లుల్లిపాయ రెబ్బలు చెద్దగొట్టుకుని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిర్చి ముక్కలను కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన దాంట్లోకి పప్పుని వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా పుల్లగా ఉండే సమ్మర్ స్పెషల్ చింత చిగురు పప్పు కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.